ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మల్లెపూలు ఎలా ఈజీగా మాల కట్టుకోవాలో నేను చూపిస్తా. ఇది వచ్చేసి మా సైడు మాస్పత్రి అంటాము. ఇవి కనకాంబరాలు ఒక పక్కన పెట్టేస్తా. మా సైడు మల్లెపూలు చాలా తక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పక్కన పెట్టేసి ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకును చిన్న చిన్నగా ఇలా తుంచేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇలా తుంచేసుకొని పక్కన పెట్టుకోవాలా, మళ్ళీ ఈజీగా ఉంటుంది. ఇది స్మెల్ మర్మం అంటారు కదా, మర్మము అది స్మెల్ వచ్చదో రాదో నాకు తెలియదు, కానీ ఇదైతే స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే కట్ చేసుకున్నా, మొత్తము ఉంచిన ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దారం తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ఆకును తీసుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు కొన్ని కనకాంబరాలు ఆ పక్క రెండు ఈ పక్క రెండు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా అనేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదో ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఈ కింద ఉంది కదా, దీన్ని తీసి ఇలా అనేసి ఇలా అంటే ఇప్పుడు కొంచెం టైట్ అనేసి లాగాలన్నమాట. ఇప్పుడు వీటిని పెడదాం, మల్లెపూలను ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు అల్లేటప్పుడు దీన్ని ఇలాగే అనుకుంటూ కొంచెం ఇట్లా అంటే ఈ చేతిలోకి లాక్కుంటా ఉండాలన్నమాట, లేదంటే లూజుగా పల్చగా వస్తాయి. ఇప్పుడు ఇలాగే చూడండి, చాలా దగ్గరికి అయితే వచ్చింది కదా, ఈ పువ్వు అనేది ఇచ్చుకుంటే కనుక ఇంకా ఇప్పుడు మొగ్గగానే ఉంది కాబట్టి ఇది కొంచెం పతలాగానే ఉంది అనిపించదు. ఈ మొగ్గ అనేది ఇచ్చుకునేదంటే మాత్రం ఇంకా చాలా మందంగా అనేది బాగా చిక్కగా పూలు బాగా కనిపించదు మాల. చూడండి, మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. మా సైడు కడపలో మా సైడు మల్లెపూలు చాలా బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే ఇక్కడ వేంపల్లి సైడ్ వచ్చేసి పులివెందుల, అంటే కడప నుంచి పులివెందులకు పోయే రోడ్లో ఎక్కువ మల్లెపూలు తోటలు ఉన్నాయి. అందువల్ల మాకు మల్లెపూలు చాలా ఈజీగా దొరుకుతాయి, తక్కువ రేటు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి అంటే ఈ పూలు వచ్చేసి 10 రూపీసే. చూడండి, నేను అన్నీ అల్లిన తర్వాత కూడా చూపిస్తా. ఇప్పుడు నన్ను చెప్తా. ఇప్పుడు ఒక 5-6 వేసినా కదా, ఇప్పుడు మళ్ళీ ఇది వేసుకుందాం, ఆసుపత్రి మళ్ళీ మల్లెపూలు కాదు, కనకాంబరాలు వేసుకుందాం. మళ్ళీ ఇట్లానే ఇంకా ఇవి చిక్కగా వేసుకుంటే బాగుంటుంది, ఇది సరిపోదనేసి నేను కొంచెం దూరం వేస్తున్నా. ఇలాగే ఈ చేతిలో నుంచి కొంచెం వెనక్కి లాక్కుంటూ రావాలి, వెనక్కి లాగుతూ ఉండాలి. అప్పుడు మీకు చిక్కంగా అనేది వస్తుంది, మాల అనేది చిక్కంగా వస్తుంది. ఇవి రెండు అంటే ఆ సైడ్ 2 ఈ సైడ్ 2 పెట్టి అల్లేదానికి కుదరదనమాట. అందుకే ఒక్కొక్కటి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటే పెట్టి అల్లుతున్నా, అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు జాజి పూలు అనుకోండి, అవి 2 పెట్టాలి. అవి ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఇవనేది జాజి పూలు కదా, ఇవి 2 పెట్టుకొని అల్లుకోవాలి. చూడండి,
మాల అయితే ఇదో జాజి పూలు ఉన్నాయి కదా, ఇవి రెండు రెండు పెట్టి అల్లుకోవాలి. అంటే ఈ మాలలో కాదు కాబట్టి మనకు మల్లెపూలలో ఇవి సెట్ కావు కాబట్టి ఇవి 4 ఒకసారి పెట్టిన, ఒకటి వచ్చేసి ఈ పక్క పెట్టేసిన. చూడండి మాల అయితే కడుతున్నా. మీకు ఈ కాడలు తీస్తే మాల అనేది అంత అందంగా అనేది కనిపించదు ఫ్రెండ్స్. ఈ మాల ఇది ఉంది కదా, ఈ కాడ ఉంది కదా, ఈ కాడ అనేది తీయకూడదు. ఎప్పుడు కూడా ఈ కాడ తీయకూడదు. అంటే అది ఒక అందం వచ్చది, ఇది ఒక అందం వచ్చది మాల. కానీ ఇప్పుడు సపరేట్గా ఇది ఉంది అనుకోండి, ఇది ఒక అందం వచ్చది. ఇట్లా అల్లుకుంటే, ఇట్లా వేస్తే మాలకు అది ఒక అందం అనేది వచ్చది. కాబట్టి ఇప్పుడు నేను తీయకుండా అల్లుతున్నా. చూసారు కదా, నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. మాల కట్టుకునే దానికి చాలా ఈజీగా అయితే కట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న చిన్న పూలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇది చిన్న మొగ్గ. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒకటి పెద్దది ఇటు సైడ్, ఇది సాయంత్రానికి ఇచ్చుతుంది కానీ చిన్నగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, అటు సైడ్ ఒకటి పెద్దది పెట్టినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ ఒకటి పెద్దది పెట్టేసి ఇంకొక చిన్నది ఇదిగో ఇక్కడ అలా చిన్నది పెడితే అప్పుడు మీకు మాల అనేది కవర్ అవుతుంది అనమాట. ఇలా ఒక సైడ్ పెద్దది, ఒక సైడ్ చిన్నది పెట్టి, ఎందుకంటే అవి కూడా పూలు పడేయలేం కదా, చూస్తూ చూస్తూ పూలను పడేయలేం కాబట్టి ఒక సైడు పెద్దది, ఒక సైడు చిన్నది పెడుతూ చేస్తే మాల అనేది చాలా అందంగా అనేది కనిపిస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇవి పడేయలేము, అందుకనేసి నేను అన్నీ కవర్ చేసేస్తున్నా. మామూలుగా అయితే నేను ఎప్పుడు ఇలానే తెచ్చుకొని అల్లుకుంటా, కాకపోతే అన్నీ ఒకేసారి అల్లలేను. ఎందుకంటే హెడేక్ అనేది, పూలు అల్లడం వల్ల హెడేక్ అనేది వస్తుంది. అందుకనేసి ఎక్కువ నేను అల్లేటివి తెచ్చుకుంటా. మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తా. చూశారు కదా, ఫైనల్గా అయితే ఇప్పుడు పువ్వులు అయితే నేను మధ్యాహ్నమే చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు బాగా పువ్వులు ఇచ్చుకున్నాయి, చూడండి ఎంత బాగున్నాయో.
సూపర్గా ఉన్నాయి కదా, చూడండి. వావ్, సూపర్గా ఉన్నాయి కదా.